నమస్తే అండి. మీరేనా ఇంట్లో దిగేది? అవునమ్మా మేమే. అదేంటి ఇంట్లో దిగుతున్నారు? మీకు అసలు అంతా తెలుసా ఈ ఇల్లు గురించి? ఏముంది తెలుసుకోవడానికి, ఇల్లు బాగానే ఉంది కదా, అందుకే దిగాము. అయ్యో మీకు తెలీదా? ఏంటి ఇలా మాట్లాడుతుంది? నాకేం తెలుసు అత్తయ్య, నేను మీతోనే ఉన్నా కదా. అసలు ఏమైందో కనుక్కోండి. అసలు ఏమైందో చెప్పండి, మాకు అసలు ఏం తెలియదు. మీకు కుడివైపు ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో దయ్యం ఉంది. ఏంటి దయ్యమా? అవును, రాత్రిపూట కాగానే ఆ ఇంట్లో నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి. అందుకే ఇంట్లో ఎవరు దిగరు. కానీ మీరెలా దిగారు అసలు? ఏమో అమ్మా, మాకు అసలు ఈ విషయం గురించి ఏమీ తెలీదు. మామూలుగా ఇల్లు చూసాము, బాగుందని దిగేసాము. అయ్యో, ఇంట్లో దిగే ముందు అన్ని తెలుసుకోవాల్సింది కదా. ఇప్పుడు ఏం కూడా చేయలేము, మేము అగ్రిమెంట్ ఉంది, ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి. ఏంటతే పిచ్చా మీకేమన్నా? ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలు ఏంటత్తయ్య మీరు మీ పిచ్చి నమ్మకాలు అవన్నీ ఏముండవు, నడవండి. అలా అంటావేంటమ్మా, నిజంగానే సాయంత్రం 6 కాగానే మీరే వింటారు కదా. అలా ఏముండదు, నడవండి అత్తయ్య మీరు. సరే, మీకు కనుక ఏమైనా అవసరం ఉంటే పిలవండి. నా పేరు పంకజం. సరే పంకజం, మేమైతే ఇంట్లోకి వెళ్తాం ఇప్పుడు. ఇల్లు చాలా బాగుంది కదా అత్తయ్య. అవునే, చాలా బాగుంది అసలు. ఎలా ఇల్లు నేను వదిలేశారో ఏమో. నిజంగానే ఆవిడ చెప్పినట్టు పక్కింట్లో దయ్యం ఉందేమోనే, అందుకే ఇల్లు ఇంత బాగున్నా కూడా వదిలేసినట్టున్నారు. అప్ప ఊరుకోండి అత్తయ్య, ఊరికే దయ్యం దయ్యం అని. ఈ కాలంలో అవేం ఉండవు, మీరు ఊరుకోండి. అత్తయ్య నిద్ర పట్టట్లేదు. కొత్త ప్లేస్ కదే, అందుకే నిద్ర పట్టట్లేనట్టుంది. కలిసి టీవీ చూద్దాం. అబ్బా, ఈ టైంలో టీవీ ఏంటత్తయ్య, ఆల్రెడీ 8 అవుతుంది. ఏం కాదు రావే, కొంచెం టీవీ చూసి నిద్ర వస్తుంది రా. సరే అత్తయ్య. సౌండ్ విన్నావా? విన్నానత్తయ్య. దయ్యమేనా అని నాకు టెన్షన్ అవుతుంది. అబ్బా అవేం ఉండవు, వదిలేసేయండి అత్తయ్య. వాము అత్తయ్య, కిచెన్ లో ఏదో పడినట్టుంది. అవునే, నాకు కూడా వినిపించింది. రండత్తయ్య, వెళ్ళి చూద్దాం ఒకసారి. అమ్మో నేను రాను, నాకు భయం వేస్తుంది. అబ్బా రండత్తయ్య, నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలి? ఇప్పుడైనా పోయి చూస్తే ఏమొస్తుంది, కావాలంటే రేపు పొద్దునే వెళ్ళి చూద్దాం. అబ్బా సరేలేండి. నాకు టెన్షన్ అవుతుంది, కొంచెం పడుకుందాం పదా. సరే అత్తయ్య రండి. చూసే ఏంటి ఆ గజ్జన సౌండ్, నాకు భయం వేస్తుంది. అసలు ఇదంతా మీ వల్లే వచ్చింది. నేను ఇల్లు వద్దు వద్దు అని నేను ముందే చెప్తున్నాను, విన్నారా మీరు? అరే నాకేం తెలుసే, తక్కువ ప్రైస్ కదా అని చెప్పేసి నేను ఓకే చెప్పాను. ఇలాంటి సౌండ్ వస్తాయని నాకేం తెలుసు. వచ్చినట్టున్నారు, పరిగెత్తండి పరిగెత్తండి. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.